ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో మీకును మీ కుటుంబమునకు సర్వశుభాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ టీవీ పరిచయం ద్వారా వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ దేవుని యొక్క కృప సదాకాలము తోడైండును గాక. ప్రియమైన బిడ్డలారా, ఇంతవరకును మీరు ఈ పరిచయకు చాలా సహకరిస్తూ వచ్చారు. అనేకమైనటువంటి ఫోన్ ద్వారా తెలియజేస్తూ వచ్చారు. మీ ప్రార్థనోస్తులన్నీ మేము రాసుకుంటున్నాం. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ ప్రార్థనోస్తులు ఏదైనా ఉంటే తప్పక తెలియచేయండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వారిగా ఉన్నాం. అంతే రీతిగా ఈ పరిచర్యకు మీరు కూడా సహకరించిన ఆశ కలిగి ఉంటే తప్పక సహకరించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడు ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఈరోజు దేవుని మాటనుగా మనం ఆలోచన చేస్తే, నా దేవుడు సర్వసమృద్ధుడు. మళ్ళీ ఆలోచన చేద్దాం. నా దేవుడు సర్వసమర్థుడు అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. చూద్దాం లేఖన వాక్యంలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17 గల మాటను చదుదాం. షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపము. ప్రియమైన బిడ్డలారా, షడ్రకు మేషకు అబేద్నెగోయులు వీరు ముగ్గురు కూడా రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ఆ యొక్క ప్రతిమను మొక్కడానికి, నమస్కరించడానికి, సాగిలపడి నమస్కరించడానికి ఇష్టపడడం లేదు. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు నిలబడినప్పుడు ఇదిగో వారు మాట్లాడినటువంటి మాట చాలా గొప్ప కలిగినటువంటి మాట. ఏమిటి ఆ మాట అంటే, మా దేవుడు సమర్థుడు అంటున్నాడు. సమర్థుడు అంటే ఈస్ ఎక్స్పర్ట్, అన్ని విషయంలో నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి. సమర్థుడు అంటే ఒక పనిని చెయ్యడానికి ఆయన సమర్థుడు అని అర్థం. అంటే ఆ పని అతన్ని మాత్రమే చేయగలుగుతాడు అని అర్థం. ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోయులు వీరు ఎక్కడ ఉన్నారంటే, మండుచున్న వేడి గల అగ్నిగుండములోకి వెళ్ళినా అక్కడ మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క కెపాసిటీ, క్యాపబిలిటీ వారికి ఎరిగినటువంటి వారై ఉన్నారు. ఈరోజు మనం సేవిస్తున్నటువంటి దేవుడు సమర్థుడా కాదా అనేటువంటి ఒక విభిన్నమైన ఆలోచనలోకి వెళ్ళిపోయి, అసలు మా దేవుడు ఏం చేయలేడేమో, నా దేవునికి కాదేమో అని ఒక తలంపులలో మనం ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ అలాంటి తలంపు కనుక మీలో ఉంటే దయచేసి మీ ఆలోచన మార్చుకో, నీ తలంపులు మార్చుకో. దేవుని యందు విశ్వాసం, దేవునికి అన్నీ నచ్చుతాయి. ఏది? విశ్వాసము, భక్తి అన్నీ నచ్చుతాయి. నచ్చనటువంటి వాటిలో చాలా ఉన్నాయి. అందులో ప్రప్రదమైనది ఏంటి తెలుసా? అవిశ్వాసం అనేది దేవునికి నచ్చదండి. అయితే షడ్రకు మేషకు అబేద్నెగోయులకు దేవుని మీద ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం అండి. అలాగే అంటున్నాడు, ఒకవేళ ఇన్ కేస్ నా దేవుడు గనక నన్ను రక్షించకపోతే మరి ఏంటి? చాలామంది అంటూ ఉంటారు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఇండ్లు పోయింది, దేవుని నమ్ముకున్నావు, ఇదిగో రోగం వచ్చింది, ఇదిగో దేవుని నమ్ముకున్నావు, నీ జీవితంలో ఈ జరిగింది, అది జరిగిందని చాలామంది హేతువాదులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడైతే వారికి నువ్వు ఏం చెప్పాలంటే, నా దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడు సర్వసమర్థుడు అని ధైర్యంగా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, యోబు భక్తుడు అంటున్నాడు, ఏమని తెలుసా? యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను. అయినా నాకేం బాధ లేదు, దేవుడు ఇచ్చాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు, నాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోయులు అంటున్నారు, నా దేవుడు రక్షించినా దేవునికి స్తోత్రమే, రక్షించకపోయినా దేవునికి స్తోత్రమే, ఏం కాదు, నాకు ఇబ్బంది ఏం లేదు. నా దేవుడు ప్రాణాలు నిలబెట్టాలి అని అనుకుంటే దేవునికి స్తోత్రమే. నా దేవుడు కాపాడకూడదు, ఇతన్ని చంపేయాలి అనుకుంటే ఆయన ఇష్టమే జరుగును గాక, నేను ఎవరిని అని భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మీరు ఆలోచన చేయండి, ఆయన బ్రతుకున్న దానికంటే సేవ కంటే చనిపోయిన తర్వాత ఈ రోజు కూడా సేవ జరుగుతూ ఉంది. అంటే దేవుని చిత్తాన్ని మనము మార్చడానికి కుదరదండి. కొందరు జీవితాలు దేవుడు ఆ రీతిగా రూపించబడి ఉంటాయి. అందుకే ఆయన చనిపోయినప్పుడు గమనిస్తే, ఆయన బ్రతుకున్నటువంటి జరిగినప్పుడు సేవ కంటే చనిపోయిన తర్వాత జరిగినటువంటి సేవ ఎంతో గొప్పది. ఆయన మాటలు నేటికి మాట్లాడుతున్నాయి సజీవంగా. ఆయన మన కళ్ళ ముందర కనబడతా ఉన్నాడు. ఈరోజు గమనిస్తే షడ్రకు మేషకు అబేద్నెగోయులు కూడా మన కళ్ళ ముందర సజీవంగా కనబడుతున్నారు. నా దేవుడు సర్వసమర్థుడు అని ధైర్యంగా చెప్తున్నారు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా?
ఏ రాజైతే వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వెయ్యండి అని చెప్పాడో, ఏ రాజైతే వీరిని శిక్షించాడని చెప్పాడో, ఏ రాజైతే వీతన్ని చంపు అని చెప్పాడో, ఆ రాజు నా దేవుడు, ఇదిగో నేనే మీకు దేవుణ్ణి, ఈ ప్రతిమకు మొక్కండి అని చెప్పాడో, అలాంటి వ్యక్తి ఏమంటున్నాడో చూడండి. అదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29 వచనాన్ని మనం చదువుతున్నాం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, అదేమనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడు లేడు. చూడండి, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పినటువంటి రాజుకు నెబుకద్నెజరు ఏ రీతిగా తలబిరుస్తూ మాట్లాడాడో ఆ రాజుకే గర్వం అణిగిపోయింది, అహంకారం అణిగిపోయి, ఇదిగో ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు ఈ ప్రపంచంలో లేడని ఆయనే ఒక శాసనాన్ని రాసి, ఈతను ఏ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆరాధిస్తున్న దేవుడున్నాడో ఆ దేవుడే నిజమైన దేవుడని ఇదిగో లోకానికి తెలియచేయండి అని చెప్పి ఒక శాస్త్రాన్ని రాశాడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ శత్రువు అయితే వ్యతిరేకంగా మాట్లాడతాడో, ఎవడైతే ఇదిగో ఇది కాదంటాడో, నా దేవుడు అది చేసి చూపిస్తాడు. నా దేవునికి సమస్తమును సాధ్యమే, నా దేవునికి అసాధ్యమైనదంటే ఏదీ లేదు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. నువ్వు అనుకుంటున్నావు ఇది జరగదు, నాకు గర్భఫలం తెరవబడదు, నాకు పిల్లలు పుట్టరు అని అనుకుంటామో, నా దేవుడు అంటాడు సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు నేను, సర్వ సమర్థుడు కలిగినటువంటి దేవుడు నేను, నాకంటూ సాధ్యమైనదిగా మూయబడిన ప్రతి ద్వారాన్ని నా దేవుడు తెలవగలుగుతున్నాడు. అందుకే ఆయన మూసిన ద్వారాన్ని ఎవడు తీయగలడు, ఆయన తెరిచిన ద్వారాన్ని ఎవడు మూయగలడు? ఇదిగో మూయబడిన నీ గర్భఫలం దేవుడు తెరచునుగాక. ఇదిగో మూయబడినటువంటి ప్రతి అప్పులు, ఆర్థిక స్థితిగతులు, ప్రతి రోగము, ప్రతి రుగ్మతను యేసు నామములో తెరవబడును గాక నీ జీవితంలో. ప్రియమైన బిడ్డ, జ్ఞాపకం చేసుకో దేవుని. నా దేవుడు సమర్థుడని ధైర్యంగా చెప్పు, రోషంగా చెప్పు, రొమ్ము విరిచి ధైర్యంగా చెప్పు. ఆయన గురించి ప్రకటిస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఆయన గురించి తెలియజేస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నా దేవుడు సర్వసమర్థుడండి, సర్వసమర్థుడు. అందుకే ఆయన గురించి తెలియాలి. ముందు మన దేవుని గురించి మనకంటూ ఒక ఐడియాలజీ ఉండాలి, మనకంటూ మన దేవుని గురించి తెలిసి ఉండాలి. ఏదైనా మనకు తెలిస్తేనే కదా ఇతరులకు చెప్పగలుగుతాం. నీ దేవుని నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? ఒకవేళ నువ్వు ఇంకా నమ్మకపోతే ప్రభువు అంటున్నాడు, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఇదిగో ఈ ప్రసంగం ద్వారా, ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న ప్రతిదేవుని బిడ్డ, ఇంకా చూసి కూడా నమ్మకోకుండా ఉన్నావేమో, చూసి కూడా నమ్మలేకున్నారు ఈరోజు జనాలు. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎన్ని ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, ఎవిడెన్స్తో సహా మన కళ్ళ ముందుంటే ఇంకా ప్రభుని నమ్మడం లేదు. ఆయన సర్వసమర్థుడండి. ఇదిగో నా ఆర్థిక స్థితిగతులు, నా ఇంటిని, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, నా మందిరాన్ని అన్నిటినీ తారుమారు చేసే దేవుడు నాతో ఉన్నాడు. ఆయన సర్వ సమర్థుడండి అని ధైర్యంగా చెప్పగలిగలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు ఈరోజు. ఆలోచన చేయి. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆయన సమర్థుడు. శత్రువే చెప్తున్నాడు, ఇదిగో ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. శత్రువే చెప్తున్నాడు ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని. ఈరోజు ఎంతోమంది దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, మంత్రగొట్లు మారారు, ఎంతోమంది పాపం చేసేవారు మారారండి. ఈరోజు నువ్వు నేను మనం ఎందుకు మారకూడదు? ఇంకా ఎందుకు అలా ఉన్నావు? నా దేవుడు సమర్థుడనా? నా దేవుడు సమర్థుడు. ప్రభు దగ్గరికి రా నమ్మకంగా. దేవుడు కార్యం చేయకపోతే అన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంటూ, ఇదిగో వచ్చేస్తూ ఉంది, నా ఇల్లు కొట్టేస్తారు, నా ఉద్యోగం తీసేస్తారు, ఇదిగో నన్ను డాక్టర్ అమ్మ చెప్పింది నా గర్భఫలం తెరబడదంట, ఈ పీసీబడి బోదంట, ఇదిగో నా క్యాన్సర్ బోదంట, నా జబ్బు బోదంట, నాకు ఉన్నటువంటి గంతులు పోవంట, నాకు గడ్డలు పోవంట, ఈ రోగంతో ఇలాగే చచ్చిపోతానేమో, నాకేం అర్థం కావట్లేదు అని బాధపడుతున్నావా? నా దేవుడు సమస్తమును చేయగలడని, సమర్థుడని ప్రభు దగ్గర నమ్మకంగా ఉండు. ప్రభు దగ్గర అడుగు, ప్రభువా నా జీవితం మార్చు నాయనా, ప్రభా నా జీవితాన్ని మార్చు ప్రభు అని ప్రభు దగ్గర వేడుకో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 వచనాన్ని మనం చదువుకుందాం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేశింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ప్రియమైన బిడ్డలారా, దేవుడు సర్వకార్యములు చేయగలడని రూఢిగా గట్టిగా నమ్మాడు అబ్రహాం గారు. ఆ రీతిగా నమ్మారు కాబట్టి ఇదిగో 100వ సంవత్సరంలో కూడా దేవుడు చక్కటి వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. అందుకే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. దేవునికి వాగ్దానం చేశాడా? దేవుడు వాగ్దానం చేశాడా? ఏమైంది నీకు వాగ్దానం? ఎక్కడ పెట్టావు? బైబిల్లో పెట్టావా? నీ ఇంట్లో పెట్టావా? నీ పటం దగ్గర పెట్టావా? లేదా నీ గూట్లో పెట్టావా? లేదా తల కింద పెట్టుకుని నిద్రపోతున్నావా? ఎక్కడ పెట్టా నీ వాగ్దానం?
ఎత్తి ప్రార్థన చేయి. నా దేవా నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు నువ్వు సమర్థుడవని నేను విన్నానయ్యా, నువ్వు సమర్థుడవు. ఇదిగో రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ ఉందంట. ఆ తల్లి అనేకమైన వైద్యుల దగ్గరికి తిరిగింది, ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగింది, ఎక్కడెక్కడో తిరిగింది. ఎవరి దగ్గర పోనినటువంటి రోగము ఎక్కడ పోతుందంటే యేసయ్యను గురించినటువంటి వార్త వినేదంట. ఎప్పుడైతే యేసయ్య గురించిన వార్త వినిందో అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభువా అని చెప్పి ఇదిగో విశ్వాసముతో ఆయన చెంగును ముట్టగా ఆమె రక్తధార కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఆమె విశ్వాసంతో ఆయన చెంగును ముట్టిందో అప్పుడే ఆమెలో ఉన్నటువంటి ప్రతి రక్తపు దార కట్టబడింది. నమ్మకం, ఆయన సమర్థుడు, నా రోగాన్ని తీసేస్తాడని సమర్థుడని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈరోజు నువ్వు ఇంకా పరిగెత్తుకుంటూ రావు, నిదానంగా నడుచుకుంటూ రావు, అసలు రావు దేవుని దగ్గరికి. ఎందుకంటే అసలు నా దేవుని కెపాసిటీ అంటే నీకు తెలియట్లేదు, అంతే కదండి. నా దేవుడు ఏం చేస్తాడో నీకు తెలిస్తే ఇలా కూర్చో. నా దేవుడు శక్తిమంతుడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 17 వచనాన్ని కనుక మనం చదవగలిగితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా అనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద చేయి ఉంచి యాజకుడుగా ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞనిమ్ము. చూడండి ప్రియమైన బిడ్డలారా, మరి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి నిలబెట్టడానికి మోసే తరువాత యెహోషువ నాయకుడిగా సమర్థుడు అనేటువంటి ఆలోచన చేశాడు. నిజంగా ఆ సమర్థుడు అంటే తెలుసా, లక్షల జనాంగాన్ని నడిపించడానికి, లక్షల ప్రజల యొక్క జనాంగాన్ని నడిపించడానికి సమర్థుడు ఎవరంటే మోసే తర్వాత యెహోషువ అనే ఒక నమ్మకం వచ్చింది. అలాగే దేవుని నమ్ముతున్నావా? నమ్మకం కావాలా? ఎంత విషయంలో నమ్ముతున్నావు? చాలామంది ఈరోజు దేవుని నమ్మడం లేదు. ఇదిగో దేవుని మీద నమ్మకం, ఆ నమ్మకం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు నీ జీవితంలో కార్యాలు ముందు జరుగుతాయి. ఎప్పుడైతే దేవుని మీద నీకు నమ్మకం లేదో అప్పుడు నీ జీవితంలో ఎటువంటి కార్యాలు జరగవు నాన్న. ఎప్పుడైతే నీ జీవితంలో కార్యాలు జరగడం ప్రారంభమైతే తెలుసా, దేవుని నమ్మినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఇచ్చినప్పుడు, నాకు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. నాకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు. మార్పు లేని దేవుడు, మారని దేవుడు, కార్యము చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడు అని ఎప్పుడైతే నువ్వు బలముగా నమ్ముతావో, నమ్మకంగా నమ్ముతావో అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నమ్ము. ఇదిగో వారంటున్నారు, షడ్రకు మేషకు అబేద్నెగోలు, ఇదిగో మండుచున్న ఈ వేడి అగ్నిగుండములు మమ్మల్ని పడేసిన మాకు చింత లేదండి అంటున్నారు. అసలు వారికి ప్రాణం మీద ప్రీతే లేదండి. కళ్ళ ముందర మరణం ఉన్నా, కళ్ళ ముందర చావున్నా కూడా మాకు చింత లేదు. ఈరోజు ఒక చిన్న సమస్య జరుగుతుందని చింతపడుతున్నాం. అప్పులైపోయినాయి, రోగాలు వచ్చాయి, జబ్బులు వచ్చాయి, ఏం చేయాలి? చింత. ఎవరో ఫోన్ చేశారు, ఒక చిన్న మాట చెప్పారు, వెంటనే కంగారు పడిపోతావు. ఇంకా నా వల్ల కాదు, నేనేం చేయలేను, నాతో కాదు అని చెప్పి కంగారు పడిపోయి దేవునికి దూరం అయిపోతావు. ఒకవేళ అలాంటి ఆలోచన కనుక నీలో ఉంటే, అలాంటి తలంపు కనుక నీలో ఉంటే, ప్రభు చెప్పే మాటను స్పష్టంగా ఆలోచన చెప్పిద్దాం బిడ్డ. ఆయన సమర్థుడు, ఆయన సర్వసమర్థుడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇదిగో పద్మాసు దీపములో ఇదిగో ఉన్నటువంటి యోహాను భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవు నాకు చూపిస్తున్న ఈ దర్శనం నేను చూస్తున్నాను అయ్యా, అసలు ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యుడు ప్రభు అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఎంతో దుఃఖపడుతున్నాడు. అసలు ఎవరయ్యా సమర్థుడు అంటే అక్కడ లేఖన వాక్యం తెలియజేయబడతా ఉంది. చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచన భాగాన్ని మనం చదువుదాం నాన్న. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచున్నాను. అసలు ఆ పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ ధవలవర్ణ సింహాసనం ముందు కనబడుతున్న ఆ గ్రంథాలు పట్టుకొని విప్పడానికి ఎవరు యోగ్యుడు, ఎవరు సమర్థుడు ప్రభువా, ఎవరున్నారయ్యా అని ఏడుస్తున్నాడంట యోహాను భక్తుడు. పద్మాసు దీపంలో బాధపడతా ఉంటే ఎవరున్నారయ్యా యోగ్యుడు, ఎవరున్నారయ్యా సమర్థుడు అని ఏడుస్తూ ఉంటే వెంటనే అద్భుతం మాట్లాడుతూ ఉంది. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆ గ్రంథాన్ని విప్పడానికి ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే సమర్థుడు. ఆయన ఎవరంటే సర్వలోకం ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, కల్వరిశిలలో మరణించినటువంటి వాడు ఉన్నాడు. ఆయనే యూదా గోత్ర సింహము, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల
వారు ఆయన ఇదిగో ఆ గ్రంథాన్ని విప్పడానికి 7 ముద్రలను చేత పట్టుకొని విప్పడానికి ఆయన రాబోతున్నాడని చెప్పి ఇదిగో ఆ పెద్దలలో ఒకడు యోహాను భక్తుడు సెలవిచ్చినప్పుడు ఆయన బోరుమని ఏడుస్తున్నాడు, వేదన పడుతున్నాడు. అయ్యా ఎవరున్నారయ్యా ఇది విప్పడానికి, ఎవరున్నారయ్యా ఇందుకు సమర్థుడు నాయన, నాకైతే ఎవరు కనపరావడం లేదు ప్రభువా, ఎవరున్నారు ప్రభు అని ఏడుస్తా ఉంటే ప్రభు చెప్తున్నాడు, నాయనా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఇదిగో సమర్థనము కలిగినటువంటి యేసయ్య ఉన్నాడు. అంటే భూమి మీద కార్యము చేయడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు సమర్థుడు, పరలోకంలో కార్యము చేయడానికి ఆయనే సమర్థుడిగా దిగి ఉన్నాడు. అందుకే భూమి మీద ఎంతో మంది ఏటేటా బలులు అర్పించేవాడు, ఏటేటా ప్రాణాలుగా పోయేవి, చాలా జంతువులు చంపేవారు. అందుకే ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో పాప ప్రక్షాళన జరగదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారానే పరిపూర్ణమైనటువంటి విడుదల జరుగుతుంది, పరిపూర్ణమైనటువంటి స్వస్థత జరుగుతుందని అక్కడ లేఖన వాక్యం కనబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించే ఒకసారి, ఎందుకు ఇంత ప్రభుకు దూరం అయిపోతున్నావు? దేవుడు సమర్థుడు. ఏ విషయంలో అయినా సరే. నీ ఇల్లు కూలిపోయింది, అందుకే వాక్యం గమనించి ఒకసారి, యెహోవా ఇండ్లు కట్టించని యెడల దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే అన్నాడు. యెహోవా ఇల్లు కట్టిస్తాడు. ఆయన కట్టడానికి సమర్థున్నానా? ఆయన కట్టకోకుండా పోయేవాడు కాదు, కట్టేవాడు. కట్టాలని దేవుడు సమర్థిస్తే అది ఎలాంటి కష్టకాలంలో ఉన్నా సరే ఆయన కట్టి తీరుస్తాడు. ఆయన కట్టకూడదు అనుకుంటే ఇదిగో రాత్రంతయును మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే. నీ పట్టణాన్ని కాపాడుకోలేవు, నీ జీవితాన్ని కాపాడుకోలేవు. దేవుడు నిన్ను కట్టాలనుకున్నాడు, దేవుడు నీ జీవితాన్ని మార్చాలనుకున్నాడు, దేవుడు నీ తలరాతను మార్చాలనుకున్నాడు. అందుకే దేవుడు సమర్థుడు, దేవుడు మాత్రమే సమర్థుడు. ఎంత బాగా చెప్పారండి షడ్రకు మేషక అబేద్నెగోలు. ఈ మండుచున్న ఈ అగ్నిగుండంలో నా దేవుడు నన్ను రక్షించినా రక్షించకపోయినా, కాపాడినా కాపాడకపోయినా, ఇదిగో మేము మాత్రం నా దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తాను, నా దేవుని మాత్రమే గణపరుస్తాను. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేసే దేవుడు, ఆయన మాత్రమే గొప్ప కార్యములను చేసే దేవుడని, ఆయన మాత్రమే నమ్మదగిన వాడని వారు నమ్మారండి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నువ్వు ఇంకా ప్రభుని నమ్మడం లేదా? ప్రభునందు విశ్వాసం ఉంచట్లేదా? ఎంతకాలం అని ప్రభుకు దూరం అయిపోతావు? ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ ఎక్కడెక్కడో తిరిగి ప్రభు దగ్గరకు వచ్చింది. నీవు మాత్రమే సజీవుడు. ఒకనొక సమయమున యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతో మాట్లాడుతూ అడుగుతున్నాడు, ఇదిగో పేతురు, నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే, అయ్యా నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అన్నాడు. అయ్యా నువ్వు యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. దేవా నువ్వు ఎప్పుడు కూడా సజీవముగా ఉండేటువంటి దేవుడు. కొందరు శిష్యులు అంటున్నారు, కొందరు ఎవరో ఇర్మియా అని ఎవరెవరో అనుకుంటున్నారయ్యా, కానీ నేనైతే అనుకుంటున్నాను నా దేవుడు సమర్థుడు. ఆయన శిలువ మ్రాను మీద తన ప్రాణం పెట్టడానికి సమర్థుడు. ఆయన మాత్రమే దిగి వచ్చాడు. ఈరోజు నీవు ఆలోచన చేయి, దేవాది దేవుడు చేసే గొప్ప కార్యాలు, మహిమ కార్యములను, ఆశ్చర్య కార్యాలను ఒకసారి ఆలోచన చేయి. నా దేవుడు సర్వసమర్థుడై ఉన్నాడు. అందుకే అబ్రహాము గారు అక్కడ అసలు పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. అందుకే ప్రభు అంటారు, ఇదిగో అబ్రహాము కాదు, ఇదిగో రాళ్ళ వలన కూడా నేను పిల్లలు పుట్టించడానికి సర్వసమర్థుడు అంటున్నాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు, సర్వసమర్థుడండి. ఈ ఎడారిలో నీళ్ళు వస్తాయా? ఈ ఎడారిలో ఏం ఆహారం దొరుకుతుంది? ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అని ఎంతగా ఇజ్రాయేల్ ప్రజలు బాధపడి అంటున్నా కూడా నా దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, సముద్రం అంతా నీరు ఏరులై పారగా పశువులు మనుషులు అందరూ తృప్తిగా తాగారు. ఎంత గొప్ప దేవుడు అండి. వారి బట్టలు మాసిపోలేదు, సర్వసమర్థుడు. వారి చెప్పులు పాతగిల్లిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, సర్వసమర్థుడు. ఎంత గొప్ప కార్యాలు! ఇన్ని చేసిన దేవుడు నేటికి సజీవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాను, మారని దేవుడను, మార్పు లేని దేవుడను. అలాంటి మారని దేవుడు, మార్పు లేని దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు. ఈరోజు ఆ ప్రభు సన్నిధిలోకి వచ్చావు. ప్రభువా నన్ను మార్చు, ప్రభువా నా స్థితిని మార్చు, ప్రభువా నా తలరాతను మార్చు, నా బ్రతుకును మార్చు ప్రభువా అని ప్రభు దగ్గర ఎవరైతే వేడుకుంటారో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తల్లి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదిగో ఈ వర్తమానం వింటున్నావా? ఇంతవరకు నమ్మకం లేదా? ఈ జబ్బు పోదు, ఈ రోగం పోదు. డాక్టర్ చెప్పారు చచ్చిపోతాడని, డాక్టర్ చెప్తాడేమో అన్నీ చెప్తాడు ఆయన. ఆయన అంటాడు 24 గంటలు గడిస్తే కానీ నేనేం చెప్పలేను అంటాడు. ఎందుకు చెప్పలేవు? ప్రభువు అంటున్నాడు, నాకంటూ అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మోగవాడిగా పుట్టించువాడు నేనే, మాటలు ఇచ్చేవాడు నేనే, గాయపరుచువాడు నేనే, ఆ గాయంను కట్టువాడు నేనే. ఇగ్నో అగ్నిగుండంలోకి తోసేసింది ఎందుకు? అగ్నిగుండంలోకి పడేస్తున్నవా? అయినా కూడా అగ్నివాసన కూడా అంటకుండా దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. అగ్నివాసన కూడా అంటకుండా దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఈ పరిచయలో వింటున్నావా? ఎంతోమంది అయ్యా నా దేవుడు కార్యం చేస్తాడో లేదో అనుమానంగా ఉంది, ఈ రోగం తగ్గుతుందో లేదో అనుమానంగా ఉంది.
నీ గాయపడిన హస్తాలను దేవుడు తాకుతాడలా, నీ రోగంను తగులుతాడా. ఆయన ఎవ్వరిని తోసివేయడు. ఒక కుష్ఠరోగి వచ్చి నిలబడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను తాకు ప్రభువా అంటే ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే నిన్ను ముట్టుతాను, నేను నిన్ను తాకుతానని చెప్పి ప్రభు ముట్టగా అతనిలో ఉన్న కుష్ఠరోగం తొలగిపోయింది. ఎంత గొప్ప కార్యం ప్రియమైన బిడ్డలారా. సమర్థుడండి ఆయన. పరలోకములో గ్రంథాలు విప్పడానికి ఆయన సమర్థుడు, భూలోకములో సర్వ రోగములు తొలగించడానికి ఆయన సమర్థుడు. ఇదిగో భూలోకంలో నీ తలరాతను మార్చడానికి సమర్థుడు ఆయన. అంత గొప్ప కార్యం చేసే దేవుడు మనతో ఉన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచు, ఆయనందు నమ్మకం ఉంచు. ఇదిగో పేతురు గారు ప్రభునందు విశ్వాసం, అయ్యా మేము రాత్రంతా చేపలు పట్టాం, ఒక్క చేప కూడా దొరకలేదయ్యా, ఈ వలలో పేరుకోపోయినటువంటి మట్టిని తీసుకుంటున్నాం, వలలు శుభ్రం చేసుకుంటున్నాం అంటే, అయితే నా మాట మీద నమ్మకం పెట్టుకో, నా మాట మీద విశ్వాసం పెట్టుకో, ఇప్పుడు ధోనిను నేను చెప్పినట్టుగా లోతుకు నడిపించని చెప్పగానే ఆయన లోతుకు నడిపించినప్పుడు ఎక్కడైతే చేపలు పట్టాడో చేపలు లేవు. రాత్రంతా ఇప్పుడు దోణిలోకి ఎవరు వచ్చారంటే యేసయ్య అడుగు పెట్టాడు. ఇదిగో షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండములోకి అడుగు పెట్టినప్పుడు అక్కడ దేవుడు కార్యం చేసి అగ్నివాసన అంటకుండా బయటికి తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే పేతురు దోణిలోకి యేసయ్య ఎక్కాడో అప్పుడు ఎక్కడ వల వేస్తే చేపలు ఉండే దగ్గర కాదు వల వేసింది, వల వేసిన దగ్గరికి చేపలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. కృపక్షేమములు నీ వెంట నడుచునుగాక, దీవెను నీ కుటుంబముకు వచ్చునుగాక, పోయినది తిరిగి వచ్చునుగాక, నాశనమైనది దేవుడు తిరిగి కట్టునుగాక, పడిపోయిన నీ బలిబిడ్డని దేవుడు తిరిగి కట్టునుగాక, పడిపోయినటువంటి నీ కుటుంబాన్ని చక్కదిద్దునుగాక. ఇదిగో ఏ విషయంలో అయితే కృంగిపోయావో, ఏ విషయంలో నలిగిపోయావో ఆ ప్రతి సమస్యను మార్చడానికి సర్వశక్తివంతుడు గొప్ప దేవుడు మనతో ఉన్నాడని నమ్మకం పెట్టుకో. దేవుడు కార్యం చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ పరిచయం ద్వారా వింటున్నావా? దేవునితో మాట్లాడుతున్న మాట సూటిగా జాగ్రత్తగా విను, ఆలోచన చేయి. దేవుడు చెప్పే ప్రతి మాట నిరర్ధకము కానిది. ఆకాశం భూమి గతించిపోయిన దేవుని మాట అనుమాత్రము కూడా గతించిపోనిది. దేవుడు సమర్థుడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అంటున్నాడు, ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ పెద్దలు ఆయన చెప్తున్నాడు ఏమని తెలుసా, ఇదిగో ఈ గ్రంథాన్ని విప్పడానికి యూదా గోత్ర సింహం ఉంది, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన వస్తున్నాడు. ఆయన సర్వ సమర్థుడు. ఆయన బాబేలు గోపురం దగ్గర తారుమారు చేసేటువంటి సమర్థుడు. ఇదిగో నీటిని ద్రాక్షరసంగా మార్చడానికి సమర్థుడు. ఇదిగో పక్షవాతంతో పడిపోయినటువంటి వ్యక్తిని లేచి నిలబడినటువంటి వ్యక్తి. ఆయన అన్నిటికీ సమర్థుడు నాన్న. ఆయన అన్ని విషయంలో నమ్మకం పెట్టుకో, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. మోసే తర్వాత యెహోషువ నాయకుడిగా ఎంత సమర్థుడని మోసేనే నమ్మాడు కదా. మరి ఈరోజు మనము పరలోకములో ఉన్న దేవుడు కార్యం చేస్తాడని ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం? ఒకవేళ అలాంటి స్థితిలో కనుక నువ్వు ఉంటే, అలాంటి తలంపులలో నువ్వు ఉంటే, ప్రభు దగ్గర మారు మనసు పొందు, రక్షణ పొందు. ప్రభువా నువ్వు మార్చడానికి సమర్థుడు అంట కదా, నేను విన్నాను, నేను చూశాను, నేను వస్తున్నాను ప్రభువా, నా జీవితంలో కార్యం చేస్తావా ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అటు కృప దేవుడు మీకును మీ కుటుంబమునకు దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, కనికరం కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో టీవీ పరిచయం ద్వారా వీటిని ప్రతి బిడ్డల జీవితంలో కార్యం జరిగించు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినప్పుడు దేవా వారిని మీరు కాపాడారు నాయన. అక్కడికి మీరు వెళ్ళారు, అగ్నిగుండంలోకి మీరు వెళ్ళి అయ్యా రాజుకు నెబుకద్నెజరు యొక్క కళ్ళు చెరి చూస్తే నలుగురు కనబడుతూ వచ్చారు నాయన. అయ్యా ఇదిగో ఆ రాజు చెబుతున్నాడు, ఇదిగో మీ దేవుడు సర్వ సమర్థుడయ్యా, ఆయన నిజమైన దేవుడని. ఇదిగో పేతురు చేపలతో వలలు వేసినప్పుడు ఏం దొరకలేదు నాయన, నువ్వు అడుగు పెట్టినప్పుడు ఇదిగో కుప్పగా రాశిగా పోశారు. సర్వ సమర్థము కలిగినటువంటి దేవుడు నాయన. నువ్వు ఏదైనా మార్చగలిగిన దేవుడు, ఏదైనా తారుమారు చేసే దేవుడు. పరలోకంలో దేవ గ్రంథాలు విప్పడానికి నువ్వు సమర్థుడు నాయన. ఈ టీవీ పరిచయం ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో, ఏ రోగంతో, ఏ రుగ్మతతో, ఏ జబ్బుతో, ఏ వ్యాధితో, ఏ ఇరుకులతో, ఇబ్బందులతో ఉంటున్నారు, ఏ స్థితిగతులతో ఉన్నారో, ఏ వ్యాధులతో ఉన్నారో, ప్రతి ఒక్క కార్యమును యేసు నామములో జరిగించబడును గాక. వారి కుటుంబంలో ద్వారాలు తెరవబడును గాక. వారి కుటుంబంలో ఇది అనేకమైనటువంటి పరిస్థితులు చిన్నాభిన్నం తొలగించి అయా మేలులు మెండుగా నెమ్మది దయచేయును గాక దేవా. అటు కృపతో నింపమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210.
ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873 ఐఎఫ్సి కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.